ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ సొసైటీ తరఫున పవిత్ర రంజాన్ మాసం ఉపవాసాలు 30 రోజులు నిత్యతోటి ఉండి ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు. వాళ్ళని అల్లా దయ వల్ల వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ ఇది బాగుండాలని నవ్యాంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్గా నా పేరు భాష అంటారు. వాళ్ళందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అల్లాను ప్రార్థిస్తూ ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, అధికార యంత్రాంగానికి పవిత్ర రంజాన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. ఉద్దేశం ఏంటంటే లేని వారికి ఉన్నవారు జకాత్ రూపంలో, సదకా రూపంలో ఇచ్చి వాళ్ళు కూడా పండగ చేసుకోవడానికి సహాయ సహకారాలు అందించడానికి రంజాన్ పండుగను ఆ అల్లా దయతో చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు కావాలని ఎందరో పెద్దలు తన మానవతా హృదయాన్ని చాటుకుంటూ వాళ్ళకి రంజాన్ తోఫాగా ప్రకటించారు. మేము కూడా 200 మందికి సర్వే చేసి ఒంగోలు పట్టణంలో మొత్తం ఎవరైతే పేదవారు ఉండారో వాడికి 15/3/26న మధ్యాహ్నం 3 గంటలకు మీనా మసీద్ దగ్గర 200 మందికి చీరలు, కిట్లు పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి మా కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు. వారికి ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. మరలా రంజాన్ ఇఫ్తార్ విందుకు మా నవ్యాంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ సొసైటీ ఆఫీస్కి ఇచ్చేసిన ఎమ్మెల్యే దామచర్ల గారికి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి, వారి తోటి సహచరులకు వాళ్ళందరికీ కూడా రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేయడం అయినది.